ఉన్నాయి పంతులు తెచ్చిదేమో అన్నట్టు కొన్ని అంతవరకు మచ్చలు వచ్చండి, నీళ్ళు అంత ఉన్నాయి లెవెలే చూడు. అంతవరకు కొట్టుకొస్తుంది నీరు కబస్. చేయబెట్టక కర్ర ఉందయ్యా, కర్ర ఉంది. కర్ర అందుకే పెట్టి మరి మరి చెలిమక్కు అబ్బావా ఏం పెట్టాడు అందులో? మొత్తం పురుగులే ఉన్నాయి. తీసి పక్కన పెట్టు. ఆ డబ్బా తీసే ఇసురు బయటికి. ఈవిడే చలమక్క. శంభు శంభు ఎక్కండి. ఒక ముత్యమంది తాగండి తీర్థం మరి. ముత్యమంది తాగండి మంచిగా ముత్యమంది తాగల. ప్రత్యేకత గిదే కావచ్చు. కచ్చరి వాసిన చూడు ఎలా ఉందో, మనిషి ఆకారంలో ఉండి అది నోరులో ఉంది. చలమక్క చలమక్క, మాకు జ్ఞానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వండి. కరెక్ట్ తాగుతారా? పోతే ఏం చెప్తాను, నేను కనపడాలి కదా. చలమక్క చలమక్క అంతేనా? అంతే, మనిషి ఆకారమే ఉంది నిజంగా. నింపుకుందాం పందులో డబ్బా. చూడు మనిషి ఆకారమే. నేను కనిపిస్తున్నానా? ఇక బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు. అట్లా ఉండండి. శంభూ శంకర శంభూ శంభూ. చెల్మే కాదనుకున్నాను కలరు మంచిది. తమ కదిలియండి పంతల నీళ్ళను. రైట్, రాయి మీద నీళ్ళు ఉన్నాయంటే ఎవరు నమ్మరు, అందుకే వీడియో తీసినాం కదా పంతులు గారు. ఎంత ఎండ కొట్టినా అంత పైన నీళ్ళు ఉన్నాయంటే అంతే మరి. ప్రత్యేకత చూడు చేతులు కడుపులో నీళ్ళు ఉంచుకున్నట్టుగా. ఇంత ఎండలా నీళ్ళు ఉన్నాయంటే ఏదో ఉంది కథ. చెల్మేక కథ. ఇక్కడ రండి పంతులు గారు, చూద్దాము. అదే చలమక్క, ఆవిడే చలమక్క.
నీళ్ళు ఆయన తీసేసి చూడాలి ఒకసారి. అలాంటి పనులు చేయకూడదు. అందులో మురికి ఉంది కదా. ప్రకృతి ఎలా ఉందో అలాగే ఉంచేయాలి. ప్రకృతి మనం డిస్టర్బ్ చేయకూడదు. అంటే అంతవరకు నీళ్ళు చూసా మచ్చలు ఎలా ఉన్నాయో, ఆ గీతలు చూసా రాళ్ళ మీద ఉన్నాయి, అంత లెవెల్ వస్తాయి నీళ్ళు. నువ్వు కాళ్ళు కడుక్కున్నావు, చేతులు కడుక్కున్నావా? కడుక్కున్నా. ఎక్కడ కడుక్కున్నావు? కడుక్కున్నా. ఏదో చెప్పావు మొత్తానికి చాలా దూరం ఉంది కదా అక్కడ అని చెప్పావు, పంతులు అడగడు కదా అని. చెల్లెలు ఎట్లున్నాయి చూద్దాం పంతులు గారు. చెరువు అక్కడ బాగున్నాయి నీళ్ళు, ఇసుక దగ్గర తీసుకో. అవి బాగున్నాయి పంతులు, ఇవి బాగాలేవు. సరే ఇందులో ఈత కొడదామన్నా రాళ్ళు ఉన్నాయి మనకి. దుబ్బక్కని దూకామనుకో దొంగకూడదు, మెల్లిగా దిగాలి, రావాలి. ఏదో బయట ఈత కొట్టిన కొడితే పావుదా? పాము కోసం. సరే ఆ ముందు బాగుంది, ఇసుక ఉంది కదా. ఇంగిలికాయలు వస్తాయి ఇక్కడికి? ఉండవా? తెలియదు ఇక్కడ ఈ ప్రాంతం నాకైతే. వస్తాయి దీనిలాగానే వస్తాయి. నైట్లో మాత్రం ఎండికాయలు మస్తు దొరుకుతాయి పందులు. ఎండికాయలు పుష్కలంగా పట్టుకోవచ్చు. ఇంకా బయటకు వచ్చేస్తాయి, మేత దీనికి వస్తాయి అన్నట్టు అవి. పక్షి రెక్కలు, ఇంగిలికాయలు, పీతలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ.